కష్టే ఫలే అనుకుంటే సాధించలేనిది ఏముంది? ఇంతింతై వటుడింతై నింగికే ఎగిసిన కెరటంలా ఈ మాటలు మల్లాడి వీరవెంకట సత్యనారాయణ గారి కృషి మరియు పయనాన్ని సూచిస్తాయి. యోగానే ఇంటి పేరుగా ప్రసిద్ధి చెందిన యోగా నారాయణ గారు యోగా మరియు లా ఆఫ్ అట్రాక్షన్ లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. కోనసీమ పాసర్లపూడి గ్రామంలో జన్మించి విశాఖపట్నంలో విద్యను అభ్యసించి బెంగళూరులోని ఎస్ వ్యాస యూనివర్సిటీలో నాసా మాజీ సైంటిస్ట్ డాక్టర్ హెచ్ఆర్ నాగేంద్ర సమక్షంలో యోగాలో పీజీ పూర్తి చేశారు. 2008-2010 మధ్య అందాల తార కాజల్ అగర్వాల్, డార్లింగ్ ప్రభాస్, గోపీచంద్, సమంత వంటి సినీ ప్రముఖులకు అలాగే ఫ్యాషన్ డిజైనర్ శ్రవణ్ కుమార్, జిఎంఆర్ గ్రూప్ అధినేత గ్రంథి మల్లికార్జున్, కల్లూరి కిరణ్ చంద్ర వంటి వ్యాపారవేత్తలు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు కూడా శిక్షణ ఇచ్చారు. 2010లో దుబాయ్లో స్థిరపడి గత 14 సంవత్సరాలుగా అరబ్ షేకులతో పాటు 60 దేశస్థులకు యోగా స్కూల్ ద్వారా వేలాది మందికి శిక్షణ ఇచ్చి ట్రైనర్స్ గా తీర్చిదిద్దారు. యోగా నారాయణ గారు యోగా లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, ఎన్ఎల్పి ట్రైనర్ గా నైపుణ్యం సంపాదించారు. ప్రముఖ ట్రైనర్ జాక్ కాన్ఫీల్డ్ వద్ద ట్రైన్ ద ట్రైనర్ శిక్షణ పొందారు. అలాగే మైండ్ పవర్ అన్లిమిటెడ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, మిలియనియర్ మైండ్ సెట్ వంటి అంశాలలో శిక్షణ పూర్తి చేశారు. ప్రతి ఇంటికి యోగా, ప్రతి మనిషికి ఆరోగ్యం, ఆనందం మరియు ఐశ్వర్యం అందించడమే ఆయన యొక్క ముఖ్యమైన లక్ష్యం. సేవాహి పరమోధర్మః అనే ధర్మవాక్యం ఆయనకు మార్గదర్శకం. స్వామి వివేకానంద గారి స్ఫూర్తితో పరోపకారమిదం శరీరం అనే సిద్ధాంతాన్ని స్వీకరించి ప్రజలను ఆరోగ్యంగా, ఐశ్వర్యవంతంగా, ఆనందంగా ఉండటానికే ప్రేరేపిస్తున్నారు. యోగా మరియు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఈ లక్ష్యాలను సులభంగా సాధించవచ్చని ప్రజలకు స్ఫూర్తినిస్తున్నారు. రండి, లెండి, మేల్కోండి, ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, ఆనందవంతులుగా ప్రయాణిద్దాం. జై హింద్. లోకా సమస్త సుఖినో భవంతు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి, జర్నలిస్ట్. ప్రస్తుతం నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. అతన్ని మీకు పరిచయం చేసే ముందు ఒక అర నిమిషం పాటు మన ఆరోగ్యం ఎలా ఉంది అని ఆలోచించాలి. ఎందుకు అనంటే ఆ పర్టికులర్ పర్సన్ అందరికీ మంచి ఆరోగ్యం అందించడానికి ఖండాన్ దాటి దేశం విడిచి వెళ్ళి ఎంతో మంది విదేశీయులకు, ఎంతో మంది ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకి మన సనాతన ధర్మంలో మన బ్లడ్లో ఉన్న యోగాని టీచింగ్ ప్రొఫెషన్గా ఒక గురువుగా అక్కడ ఆయన అనేక మందికి నేర్పిస్తూ ఉన్నారు. యోగానే కాదు, అందులో విభిన్న కోణాల్లో కూడా ఒక మనిషి మంచి ఆరోగ్యవంతుడిగా ఉండటం కోసం ఏం చేయాలో అన్నీ కూడా చేస్తూ అనేక సేవలు అందిస్తూ ఉన్నారు. ది బెస్ట్ యోగా గురువుగా కూడా మారారు. వారెవరో కాదు, యోగా నారాయణ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారి మాటల్లో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు, బట్ ఇలాంటి వాళ్ళని కలిసినప్పుడే ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, నారాయణ గారు నమస్తే అండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. బాగున్నారా? చాలా బాగున్నాను, హ్యాపీ. యాక్చువల్గా భారతదేశంలో యోగాకి చాలా ప్రాముఖ్యత ఉంది, ప్రాధాన్యత ఉంది. యాజ్ ఐ సెడ్, మన పురాణాల్లో, మన వేదాల్లో, మన సనాతన ధర్మంలో యోగా అనేది ఒక పార్ట్. అలాంటి భారతదేశంలో యోగాని వదిలేసి మీరు ఎక్కడో దుబాయ్లో వెళ్ళి అక్కడ వాళ్ళకి టీచింగ్, అక్కడ వాళ్ళకి క్లాసెస్ ఇవ్వడం ఏంటి? అసలు చాలా డిఫరెంట్ గా అనిపించింది మీ జర్నీ అనేది. అందుకే తెలుసుకోవాలనుకున్నాను. ఏంటి యోగా నారాయణ గారి డీటెయిల్స్ ఏంటి? అసలు ఎక్కడ వాళ్ళు, ఎక్కడ వాస్తవ్యులు, మీ జర్నీ ఇక్కడ వరకు ఎలా వచ్చింది? థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. I'm very happy to be here today. I'm honored. It is a privilege to. Actually, my name is Narayan. అందరూ యోగా నారాయణ అని పిలుస్తారు. I born and brought up in Konasema. It's East Godavari district. I studied in Vizag. Then I went to Bangalore to further study. I did my PG in yoga. It's called Swami Vivekananda Yoga Anusandhana Samasthan. Okay. It is the best yoga university in the world. Which is based on the research. Middle class family. So my father is a businessman. వారు డైలీ వ్యాపారం చేస్తూ వచ్చిన డబ్బులతోటి మేము మా కుటుంబం నడిచేది. I want to do something for society. మేము 10th క్లాస్లో ఉన్నప్పుడు ఏం చూస్ చేసుకోవాలనుకున్నప్పుడు అందరూ రకరకాలుగా చూస్ చేసుకున్నారు. నేను కూడా ఏం చేయలేక నేను కూడా బైపీసీ చూస్ చేసుకున్నాను. ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేయాలి,
దేర్ ఈస్ ద రియాలిటీ. అంటే ఇంటర్మీడియట్ నుంచే మనం ఏదైనా స్పెసిఫిక్ గా సిలబస్ ని సబ్జెక్ట్ ని బేస్ చేసుకుంటే యూ కెన్ గో త్రూ అండ్ వీ కెన్ గెట్ ఇట్ వాట్ యూ వాంట్ అనేది. సో అప్పుడు నేను అనుకునేవాడిని ఏం చేస్తే బాగుంటుంది అని. ఒక 3 months ఆంధ్రప్రదేశ్, ఈవెన్ బెంగళూరు, ఈవెన్ ఢిల్లీ కూడా తిరిగాను నాకు ఉన్నటువంటి సర్కిల్లో. అప్పుడు మళ్ళీ బ్యాక్ టు మా ఏరియా వచ్చాను. అక్కడ మా మాస్టర్ ఒక ఆయన చుట్టూరి చంద్రశేఖర్ అని, ఈజ్ ఆల్సో యోగా మాస్టర్. ఈజ్ అ యోగా మాస్టర్, కరాటే, కుంఫు, బాక్సింగ్, ఈజ్ ఇన్ ఆల్ ఇన్ వల్. వారి యొక్క సెంటర్ లో యోగం మీ ఆరోగ్యం అని చూసాను. ఒక బోర్డు కుక్కుటాసనం వేసి, కుక్కుటాసనం అంటే పద్మాసనం వేసి, పద్మాసనం 2 చేతులు పెట్టి హ్యాండ్స్ మీద బ్యాలెన్స్ చేసే ఆసనాన్ని కుక్కుటాసనం అంటారు. ఇది చాలా బాగుంది. ఒకటి ఆ ఆసనం చాలా అట్రాక్టివ్ గా ఉంది, అట్ ది సేమ్ టైం కొటేషన్ కూడా నన్ను అట్రాక్ట్ చేసింది. యోగం మీ ఆరోగ్యం. ఇదేదో బాగుంది. ఆరోగ్యం అంటే ఎవ్రీబడి నీడ్స్ హెల్త్. చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్, ఇవి చదువుకున్నాను. సో ఇదేదో బాగుంది, నేను ఆరోగ్యంగా ఉండొచ్చు, ఐ కెన్ ఆల్సో మేక్ అదర్స్ టు హెల్దీ అని చెప్పి నాకు చిన్న థాట్ వచ్చింది. సో మా మాస్టర్ చెప్పాను, రమ్మన్నారు, వెళ్ళాను. అప్పుడు విత్ ఇన్ ఒక 2-3 months లో డిస్ట్రిక్ట్ కాంపిటీషన్ జరిగింది యోగా ఆసనాల్లో. నేను డిస్ట్రిక్ట్ కాంపిటీషన్ లో ఫస్ట్ వచ్చాను. తర్వాత డిస్ట్రిక్ట్ లో ఎవరైతే మెడల్స్ వచ్చినాయో వాళ్ళు స్టేట్ కి తీసుకెళ్తారు. నేను మళ్ళీ స్కూల్ గేమ్స్ లో స్టేట్ ఫస్ట్ వచ్చాను. సో ఐ వాజ్ వెరీ ఫ్యాషనేటెడ్. సో అన్ని ఆసనాలు వేయడము, ట్విస్టింగ్, బ్యాలెన్స్, ఆర్మ్స్, ఇవన్నీ వేసేటప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉండేది. నన్ను చూసి అందరూ క్లాప్స్ కొట్టడం నాకు ఇంకా హ్యాపీ అనిపించేది. హైయర్ ఎడ్యుకేషన్ కోసం వైజాగ్ వెళ్ళాను. వైజాగ్ లో ఒక యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీలో యోగా అండ్ కాన్షియస్నెస్ ట్రస్ట్ అని ఒకటి ఉంటుంది. అక్కడ డిప్లొమా ఇన్ యోగా కోర్సెస్ అని నేను ఒక న్యూస్ పేపర్ లో చూశాను. అక్కడ డిప్లొమా ఇన్ యోగా చేశాను. అక్కడ నాకు రియాలిటీ, యోగా ఈజ్ నాట్ ఓన్లీ ఆసనాస్. యోగాలో పంచకోశాస్ ఉంటాయి, పంచ ప్రాణాస్ ఉంటాయి. వీటిని మనం డీప్ విత్ ఇన్ ద ప్రాక్టీస్ చేయాలి. ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ఫిజికల్, ఇట్ బ్రింగ్స్ మైండ్ అండ్ బాడీ అండ్ యువర్ ఎమోషన్స్ బ్యాలెన్స్ చేస్తుంది అనేది నేను ఫస్ట్ స్టార్టింగ్ అనేది నాకు అక్కడ తెలిసింది. అప్పటి వరకు యోగాని యాజ్ అ కాంపిటేటివ్ మోడ్ లో చూసాను. సో ఎప్పుడైతే చూసాను నాకు ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది. అట్లాగే మా ఫ్రెండ్, ఒక మ్యూచువల్ ఫ్రెండ్, ఒక సురేంద్ర మోహన్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన వైజాగ్ వాయిది. వారి ఫ్రెండ్ కి బ్యాక్ పెయిన్ ఉంది. అప్పుడు బ్యాక్ పెయిన్ ఉందని చెప్పేసి యోగా అంటే బ్యాక్ పెయిన్ తగ్గుతుంది అనేటువంటి ఆలోచన ఉండేది. సో రియల్ గా నాకు అప్పటి వరకు తెలియదు యోగా ద్వారా కూడా బ్యాక్ పెయిన్ తగ్గించవచ్చు అని. ఆయనకి డాక్టర్ సజెస్ట్ చేశారంట ఆపరేషన్ చేయాలని. సో ఆయన నా దగ్గరకు వచ్చి అడగటం, మేమిద్దరం ప్రాక్టీస్ చేసాం. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 month లో బ్యాక్ పెయిన్ క్యూర్ అయిపోయింది. సో అక్కడ నాకు తను మోటివేట్ చేశారు. సో అక్కడ నేను వైజాగ్ రావడానికి సదాశివ్ గారని, మా ఊరు నుంచి, కోనసీమ నుంచి వైజాగ్ కి రావడానికి మేజర్ కారణం సదాశివ్ గారు, భువనగిరి శ్రీనివాస్ గారు, వీళ్ళిద్దరు కారణం. సో అక్కడ నేను యోగాన్ని బాగా పికప్ చేసుకోవడానికి కారణం సురేంద్ర మోహన్ గారు, ఆయన ఫ్రెండ్ గోవర్ధన్ అని. సో వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ దగ్గర నీకు ఎలా తగ్గింది అంటే, ఇలా సో యోగా చేశాను మా ఫ్రెండ్ అని చెప్పి నన్ను పిలిచారు. సో హీ సజెస్టెడ్, సి యోగా హ్యాస్ ఎ ఫ్యూచర్, మెడిసిన్ ద్వారా తగ్గదు, ఎక్సర్సైజ్, ఫిజియోథెరపీ ద్వారా కూడా తగ్గుతుంది, బట్ ప్రాపర్గా టీచ్ చేసేవాళ్ళు లేరు, అంటే సబ్జెక్ట్ ఉండాలి, మీకు సర్టిఫికేషన్ కోర్స్ చేస్తే బాగుంటుంది అని అన్నప్పుడు నేను అప్పుడే అంతకుముందు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి డిప్లొమా ఇన్ యోగా థెరపీ కోర్సెస్ ఉన్నాయని చెప్పేసి నేను చదవడం, ఈయన చెప్పిన తర్వాత దాన్ని అప్లై చేయడం, తద్వారా ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి వైజాగ్ నుంచి బెంగళూరు వెళ్ళాను. మా గురువు గారు వచ్చేసి HR నాగేంద్ర అంటారు. వారు ఈజ్ ఎ సైంటిస్ట్ ఇన్ నాసా. అక్కడ కొన్నాళ్ళు వర్క్ చేసి రిజైన్ చేసేసి వివేకానంద కేంద్రం కన్యాకుమారిలో కొన్నాళ్ళు వర్క్ చేస్తారు యాజ్ ఏ రీసెర్చ్ ఓరియంటెడ్ గా. అట్ ది సేమ్ టైం యోగాని డెవలప్ చేస్తూ సొసైటీకి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఏకనాథ్ జీ రాండే గారి ఆధ్వర్యంలో వారు అక్కడ నుంచి బెంగళూరు వచ్చి, వారు వారి సిస్టర్ వచ్చేసి లైక్ MD ఇన్ యోగా గోల్డ్ మెడలిస్ట్, MBBS MD FRCP లండన్ లో చదువుకున్నారు. సో ఆమె కూడా ఫుల్లీ డెడికేటెడ్. యోగాని ఎట్లా అంటే మన యొక్క సనాతన ధర్మం నుంచి వచ్చినటువంటి యోగా అదేవిధంగా ఆయుర్వేదాన్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ ని క్యూర్ చేయాలి. ఈ మోడర్న్ మెడిసిన్స్ వచ్చేసరికి ఇవన్నీ ఓన్లీ ఫిజికల్ బాడీ మీద వర్కౌట్ అవుతుంది. ఇది కాదు, దెర్ ఈస్ సంథింగ్ బిహైండ్ ఇట్, దాన్ని మనం దాది క్యూర్ చేయాలి. ఆదిజ వ్యాధి, అనాదిజ వ్యాధి అని ఉంటుంది. అంటే మనం రూట్ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకుని క్యూర్ చేయలేనటువంటి కాన్సెప్ట్తో వీరిద్దరూ బెంగళూరులో జిగిని అనే ఒక ఏరియా ఉంటుంది,
అక్కడ పెద్ద ఆశ్రమం, ఒక 100 acres లో ఆశ్రమాన్ని స్టార్ట్ చేశారు. కాలక్రమేణా ఈ రోజు పెద్ద యూనివర్సిటీ అయ్యింది. ఇన్ఫాక్ట్ హీఈస్ ద మోడీస్ గురు, డాక్టర్ హెచ్ఆర్ నాగేంద్ర గారు. బెంగళూరులో సుబ్బుబయ్య అని మా మంచి మిత్రుడు, ఆయన నా గురువు కూడా. ఆయన ఒక 9 languages అలర్గంగా మాట్లాడగలుగుతాడు. సో విత్ హిమ్ ఐ ట్రావెల్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో వీ వెంట్ టు దుబాయ్, సింగపూర్, స్విట్జర్లాండ్ టుగెదర్. అండ్ ఆల్సో ఇన్ ఆంధ్రప్రదేశ్లోను కొన్ని టెంపుల్స్కి సాధన చేయడానికి ఋషికేశ్, ఇట్లాగా ఆయన చాలా హైలీ ఇంటెలెక్చువల్ పర్సన్. ఈ దేశాల్లో మొత్తం మీరు యోగా టీచ్ చేసే వాళ్ళ? జస్ట్ విజిటింగ్ కోసం? యోగానే, అంటే టీచర్ ట్రైనింగ్ కోర్స్ అని ఒక కోర్స్ ఉంటుంది మన ఎన్ యోగా స్కూల్. అంటే నేను ఇప్పుడు బెంగళూరులో ఎడ్యుకేషన్ అయిపోయింది. బెంగళూరు నుంచి ఎడ్యుకేషన్ అయిన తర్వాత అక్కడ యూనివర్సిటీలో ఇక యోగా ఇన్స్ట్రక్టర్ గా వర్క్ చేశాను ఒక 1 year. అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ 2009, 10, 11 ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాను. ఈ హైదరాబాద్ ఉన్న టైంలో కాజల్ అగర్వాల్ గారికి, ప్రభాస్ గారికి, సమంత గారికి, గోపీచంద్ గారికి, సో వీళ్ళందరినీ పరిచయం చేసినటువంటి వ్యక్తి శ్రవణ్ కుమార్ అని, ఆయన ఫ్యాషన్ డిజైనర్. ఇప్పుడు ఉన్నారు శ్రవణ్ కుమార్ గారు. ఈ హ్యాస్ హిస్ ఓన్ ఫ్యాషన్ స్టూడియో. సో ఆయన ద్వారా వీళ్ళందరూ పరిచయం నాకు. అలాగే రోని అని కాజల్ అగర్వాల్ అసిస్టెంట్ ఉండేవారు. ఈజ్ ఆల్సో వెరీ నైస్ పర్సన్. సో అట్లా ఇక్కడ పొలిటీషియన్స్ కి డి శ్రీనివాస్ గారు, రోషయ్య గారు, సూర్యప్రకాష్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు గారు. సో మీరు పర్సనల్ క్లాసెస్ తీసుకుంటారు? నేను ఇంటికి వెళ్ళి పర్సనల్ క్లాసెస్ చెప్పేవాడిని, ఇన్స్టిట్యూట్ లేదు. సో ఈ విధంగా ఒక 2.5 years జర్నీ జరిగిన తర్వాత, సో మేము చదువుకునేటప్పుడే మా ఫ్రెండ్స్ అందరూ బెంగళూరు చదువుతుంది కేవలం అక్కడ ఫారినర్ స్టూడెంట్స్ వస్తారు, పరిచయం అవుద్ది, మన ఫారిన్ వెళ్ళొచ్చని ఆలోచనతో ఉండి అక్కడ జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకేంటంటే ఐ వాంటెడ్ టు లెర్న్ సంథింగ్. నేను నాకుగా ప్రాక్టీస్ చేస్తూ, నేను ఆనందంగా ఉంటూ, నేను హ్యాపీగా ఉంటూ, అట్ ది సేమ్ టైం నేను సొసైటీని మంచిగా హెల్తీ సొసైటీని తయారు చేయొచ్చు అనే ఆలోచనతో నేను జాయిన్. అప్పుడు బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చి ఇదంతా జరిగిన తర్వాత సంతోష్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. నాకు అనుకోకుండా సంతోష్ మెయిల్ నుంచే మేము, అప్పుడు ఆర్కుట్ ఉండేది, ఫేస్బుక్ ఆర్కుట్ ఉండేది. ఆర్కుట్ నుంచి మేము ఒక మెయిల్స్ పెట్టాం కొంతమందికి ఇన్స్టిట్యూట్ సెర్చ్ చేసి. ఒక యూనివర్సిటీ జెమ్స్ ఆఫ్ యోగా అని దుబాయ్లో ఒక ఇన్స్టిట్యూట్ నుంచి నాకు మెయిల్ వచ్చింది. నా మెయిల్ తనకు వచ్చింది. యాక్చువల్ గా కావాలంటే తను నాకు హైడ్ చేసి తను వెళ్ళిపోవాలి. హీఈస్ ఎ గుడ్ పర్సన్. నాకు నా దగ్గర ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరూ ఎట్లా అంటే సెల్ఫ్లెస్ ఎక్కువ ఉంటారు, వాళ్ళందరూ కూడా చాలా జెన్యున్ గా ఉన్నటువంటి వాళ్ళు. సో రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ దట్, బ్లెస్డ్ ఆల్సో. సో తను అనేవాడు, నువ్వు చూడు మన రెడ్డి ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు మనము, వాళ్ళందరూ నేను అబ్రాడ్ వెళ్ళాలని చెప్పేసి కాన్సెప్ట్ తో ఉండేవారు. వాళ్ళు నువ్వు ట్రై చేయకుండానే ఏదో సరదాగా మనం ట్రై చేస్తే వాళ్ళు రిఫరెన్స్ ఇచ్చారు, సో వై డోంట్ యూ ట్రై అన్నాడు. నేను అన్నాను ఓకే లెట్ మీ గివ్ ఎ ట్రై, వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్ అని చెప్పేసి నేను రిప్లై ఇచ్చాను. తను నన్ను ప్రొఫైల్ అడిగారు, ఆసనాస్ అడిగారు, ఇచ్చాను. సో తను నాకు వీసా పంపించి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాతావరణం, అక్కడ టీచర్స్ ఉన్నారు, క్వాలిఫైడ్ టీచర్స్, అంటే ప్యాషనేటెడ్ గా, ఎనర్జెటిక్ గా, అంటే ఏదో చేయాలి, మంచిగా నేర్పాలి, ఈ విధంగా ఉండే వాళ్ళు తక్కువగా ఉన్నారు అక్కడ. అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ నా ఉత్సాహాన్ని చూసి, నా ఎనర్జీని చూసి, మీరు ఓకే వీ కెన్ గో అప్ అని చెప్పేసి అని అన్నారు. సో ఇంకా శాలరీ కూడా అక్కడ ఉన్న ఒక బిఎన్వైస్ డాక్టర్ ఉన్నారు, 3,500 dirhams అంటాం అక్కడ. 3,500 dirhams ఇస్ ద హైయెస్ట్ శాలరీ వాళ్ళు అక్కడ. నాకు 4,000 ఇచ్చి నన్ను పెట్టుకున్నారు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను హైదరాబాద్ లో ఐఎమ్ వెల్ ఎస్టాబ్లిష్డ్, ఐ హ్యావ్ బిగ్ షార్ట్ ప్రొఫైల్స్ ఉన్నాయి అని చెప్పేసి అనేసరికి ఆమె నువ్వు ఏదైనా ఉండాలి, సో ఐ విల్ ఆల్సో ఇంక్రీజ్ యువర్ శాలరీ ఇఫ్ సంథింగ్ వర్క్స్ టుగెదర్ వీ కెన్ ఆల్సో బీ కొలాబరేటెడ్ అని చెప్పేసి అన్నారు. సో ఆ విధంగా సరే ఆమె అడుగుతుంది, నేను కూడా సరే అబ్రాడ్ వచ్చాం, మనం ఇంకా బెటర్ గా సర్వీస్ చేయొచ్చు, మళ్ళీ తర్వాత కావాలంటే మన దేశం వెళ్ళి మనం మళ్ళీ వీ కెన్ ఆల్వేస్ రీస్టార్ట్, ఇట్ ఇస్ అవర్ ఓన్ కంట్రీ అని అనిపించింది. ఆపర్చునిటీ అనే సందర్భంలో రావు, వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి అని అనిపించింది. సో ఆ విధంగా అక్కడ జర్నీ స్టార్ట్ చేసాం దుబాయ్ లో. హైదరాబాద్ లో ఉన్నప్పుడు సెలబ్రిటీస్ అన్నారు కదా, ఎట్లా ఉండింది ఆ టైంలో వాళ్ళతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? కాజల్ అండ్ సమంత, ప్రభాస్ అన్నారు. సో పర్సనల్ గా మిమ్మల్ని వాళ్ళు ఇంటికి పిలుచుకునే వాళ్ళు, లేదంటే షూటింగ్ సెట్స్ లో మీరు వెళ్ళి టీచ్ చేసే వాళ్ళండి? కాజల్ అగర్వాల్ కి నేను ఎక్కువ వర్క్ చేశాను, మోర్ దాన్ 1.5 year దాకా వర్క్ చేశాను. అంటే ఐ టాట్ హియర్. యాక్చువల్ గా ఆమె మగధీర మూవీ
నుంచి యోగా స్టార్ట్ చేశారు. అప్పుడు ఆమెకి ఎప్పుడు కూడా యోగా చేసిన రోజుకి యోగా చేయనటువంటి రోజుకి చాలా డిఫరెన్స్ ఉండేది. సో మచ్ ఎనర్జెటిక్. మామూలుగానే కాజల్ అగర్వాల్ ఆమె చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు. ఆమె ఇంటర్నల్ గా నాకు చెప్పేది, నాకు పర్సనల్ గా నాకు ఇంటర్నల్ గా చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎనర్జెటిక్ ఉన్నాను, ఐ ఈట్ ఓన్లీ లెస్ ఫుడ్ బట్ స్టిల్ ఐ మోర్ ఎనర్జీ అని చెప్పేవారు ఆమె. ఆ విధంగా ఆమె ఇంటికి వెళ్ళేవారు, శ్రీనగర్ కాలనీలో ఉండేవారు. తర్వాత ఆమె ద్వారానే నాకు సమంత గారు పరిచయం బృందావన్ మూవీకి. సమంత గారు కూడా రోనీనే మేనేజర్, ఆయన వైజాగ్ అయింది. సో అలా పరిచయం. సమంత గారికి అన్నపూర్ణ స్టూడియోలో కొన్ని క్లాసులు చెప్పాను. తర్వాత అక్కడ నుంచి డార్లింగ్ మూవీ షూటింగ్ జరిగింది రామోజీ ఫిలిం సిటీలో. అక్కడ నన్ను రమ్మన్నారు. ఒక 5 days కి కంటిన్యూస్ ఉంటుంది. మీకు ఐస్ బ్రేకింగ్ వీడియో ఉంటుంది, ప్రభాస్ ఐస్ బ్రేకింగ్ చేస్తారు. ఆ షూటింగ్ జరిగేటప్పుడు నేను అక్కడ ఆల్మోస్ట్ 1.5 day ఓన్లీ ఐస్ బ్రేకింగ్ షూటింగ్ చేశారు. అప్పుడు కరుణాకర్ గారికి, కరుణాకర్ గారు వాళ్ళ మిస్సెస్ గారికి, అలాగే ప్రభాస్ గారికి ఆ 5 days లో యోగా, స్ట్రెచ్చింగ్, ఇవి కొంచెం మెడిటేషన్, ప్రాణాయామ ఇవి చెప్పడం జరిగింది. ఎలా ఉండేదండి ప్రభాస్ గారి ఎనర్జీ? సూపర్ ఎనర్జీ. నాకంటే ఒక హైట్ ఏం ప్రాబ్లం ఉండదా యాక్చువల్ గా ఈ ఆసనాలకు? కానీ ఏం ఉండదు. హైట్ తో ప్రాబ్లం గానీ, వెయిట్ తో ప్రాబ్లం గానీ అస్సలు ఉండదు. కొత్త అంటే వెరీ బిగినర్స్, ఇప్పుడు వరకు యోగా అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా, ఎప్పుడు చేయని వాళ్ళు కూడా యోగాని ప్రశాంతంగా స్టార్ట్ చేయొచ్చు. ఆల్వేస్ వి విల్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఇంట్రడక్షన్ నుంచి స్టార్ట్ చేస్తాం, స్మాల్ ఎక్సర్సైజ్ నుంచి. సో ప్రభాస్ గారు ఈజ్ వెరీ ఫ్లెక్సిబుల్, దో ఈజ్ వెరీ హైట్, ఫ్లెక్సిబుల్, కానీ మజిల్ కొంచెం స్ట్రాంగ్ గా ఉండేది అయింది. బట్ ఫార్వర్డ్ బెండింగ్ అయితే బాగా చేసేవారు. సో ఇప్పుడు ప్రెసెంట్ మీరు దుబాయ్ లో చాలా మందికి, ఎంతో మంది సర్టిఫైడ్ టీచర్స్ ని చేయటంతో పాటు మీరు అక్కడ ఎంతో మందికి ఈ యోగా అనేది ట్రైన్ చేస్తూ ఉన్నారు కదా, ఆ జర్నీ ఎలా ఉందండి? యాక్చువల్ గా ఫారినర్స్ యోగాని బిలీవ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. మన ఇండియా కల్చర్ లో ఉన్నప్పటికీ మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాం. అక్కడ వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకుంటూ ఉన్నారు అండ్ దే ఆర్ ఫాలోయింగ్ వెరీ వెల్. మీకేమనిపించింది ట్రావెల్? యాక్చువల్లీ నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు నాకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడైతే నేను దుబాయ్ వెళ్ళాను, దట్ మొత్తం టోటల్ ఆపోజిట్ అయిపోయింది, ఎక్స్పీరియన్స్ అయింది. ఎట్లా అంటే హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఎవరైనా లావుగుండే వాళ్ళు ప్రాక్టీస్ చేశారు, వెయిట్ తగ్గాలని, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని ప్రాక్టీస్ చేయడం ఇంతవరకు. సో కానీ దుబాయ్లో ఉన్నటువంటి ఈ ఫారినర్స్ వీళ్ళు ఎలాగ ఉంటారంటే ఫిట్నెస్ అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్. మేబీ వాట్ ఐ అండర్స్టూడ్, మన స్కూలింగ్ ఎడ్యుకేషన్ లో ఒక స్పెసిఫిక్ సిలబస్ ఉండదు, కానీ ఫారెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఫిజికల్ యాక్టివిటీ అనేది మ్యాండేటరీ. మీరు వాలీబాల్ తీసుకోండి, ఫుట్బాల్ తీసుకోండి, ఏ గేమ్ అనేది తీసుకోండి, ఇట్ షుడ్ బి మ్యాండేటరీ. సో నాకు తెలిసి ఇక్కడ చదువుల మధ్యలో ఆటలు, అక్కడ చదువుతూ ఆటలు. అవును, చదువుతూ ఆటలు. అందుకే మీరు చూడండి ఈవెన్ గేమ్స్ లో కూడా ఎక్కువగా మెడల్స్ తెచ్చేది కూడా ఫారినర్స్ ఉంటారు. మేబీ ఏషియన్ లో కూడా చాలా తక్కువ. దట్ టు ఇండియా ఇస్ వెరీ లీస్ట్ నాకు అనిపించింది. బట్ వాళ్ళకు ఉండేటువంటిది ఏంటంటే యోగా ఈజ్ నాట్ అబౌట్ ఓన్లీ వెయిట్ సంబంధించింది కాదు. వాళ్ళ దృష్టిలో, వాళ్ళ పర్సెప్షన్ లో ఇట్స్ ఏ డైలీ యాక్టివిటీ. యాజ్ వీ లెర్న్ ఫ్రమ్ అవర్ గురూస్ in institution, when yoga is the life process, yoga is a journey. ఆసనాలు చేస్తేనే యోగా చేసినట్టు కాదు. మనం ఏం చేసినా సరే దాన్ని ఒక క్రమబద్ధంగా స్కిల్ఫుల్ గా చేయాలి. యోగ కర్మసు కౌశలం అని ఉంది భగవద్గీతలో, శ్రీకృష్ణుడు చెప్తాడు. యోగ కర్మసు కౌశలం అంటే యూ స్కిల్ ఇన్ యాక్షన్. నువ్వు ఏదైనా పని చేయి, స్కిల్ఫుల్ గా చేయి, బ్యూటిఫుల్ గా చేయి. నీకంటే బెస్ట్ గా చేసేవాడు ఉండకూడదు. అంతలాగా నువ్వు ఇన్వాల్వ్ అయ్యి మనచ వాచ కర్మన మొత్తం పెట్టి చేయాలి. దట్ ఈస్ యోగా. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, మన మైండ్ ఓన్లీ ఇంటర్వ్యూలో ఉండాలి. దిస్ ఆల్సో కైండ్ ఆఫ్ యోగా. యాక్చువల్ గా మైండ్ ఈస్ దే మంకీ అని చెప్తుంటాం. వీఆర్ ఫిజికల్లీ హియర్, but somewhere our mind wondering maybe what is the next what is the next schedule ano, like అంటే ఫుడ్ ఏంటి, లంచ్ ఏంటి, డిన్నర్ ఏంటని ఇలా మైండ్ ఆలోచిస్తూ ఉంటుంది. ఈ మైండ్ కంట్రోల్ చేయడానికి ఉపయోగపడే సాధనమే యోగా. సో ఈ యోగా అంటే యాక్చువల్ గా వెరీ డెఫినేషన్, ఫస్ట్ డెఫినేషన్ ఏంటంటే యుజ్యతే అనేన ఇది యోగా. ఇట్ ఈస్ ఎ ట్రెడిషనల్ డెఫినేషన్. యుజ్ అంటే యూనియన్. దేని యూనియన్ చేయాలి? మన బాడీ మైండ్ నా, మన మైండ్ బాడీ సోల్ నా, లైక్ ద మైండ్ బాడీ బ్రెత్ నా. అఫ్ కోర్స్ అది కూడా ఇంపార్టెంట్, బట్ వెరీ ట్రెడిషనల్ డెఫినేషన్ ఏం చెప్తుందంటే యోగా అనేది మన యొక్క జీవాత్మని
పరమాత్మలో కలపడానికి ఉపయోగపడే టెక్నికే యోగా. ఇప్పుడు జీవాత్మ పరమాత్మ అంటే మేబీ ఇట్ గోస్ స్పిరిచువల్ ఆర్ రిలీజియస్ కైండ్ ఆఫ్. చూడండి, జీవాత్మ అంటే లెట్ us translate it in English. జీవాత్మ అంటే ఇండివిడ్యువల్ కాన్షియస్నెస్ విచ్ ఇస్ దేర్ ఇన్ విత్ ఇన్ మీ. ఇది జీవాత్మ. ఈ ఇండివిడ్యువల్ కాన్షియస్నెస్ యూనివర్సల్ కాన్షియస్నెస్ తో కనెక్ట్ అవ్వడానికి ఉపయోగపడే టెక్నికే యోగా. మన దగ్గర పరమాత్మ అనుకున్నాం, ఇప్పుడు యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటున్నాం. యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటే ఇట్స్ నథింగ్ బట్ మీ, యూ, ఎవ్రీబడి ఇన్ దిస్ ప్లానెట్. ఈ ఇప్పుడు 84 లక్షల జీవరాశులు స్పీసీస్ ఉన్నాయని చెప్తూ ఉంటాం మనం శాస్త్ర ప్రకారంగా. అంటే కోవిడ్ లాంటి వచ్చి ఇంకా పెరిగి ఉండొచ్చు. అయితే ఈ 84 లక్షల జీవరాశులు ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో పుట్ టుగెదర్ కలెక్టివ్లీ ఇట్ ఈస్ ద యూనివర్స్. సో ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి సముద్రం ఉంది. ఈజ్ సీ అండ్ వేవ్స్ ఆర్ డిఫరెంట్. చూడటానికి డిఫరెంట్ గా అనిపిస్తాయి బట్ నాట్ డిఫరెంట్. వేవ్స్ విత్ ఇన్ ద సీ. వేవ్స్ అనేది సముద్రంలో ఒక భాగం. ఈ సాల్ట్ అండ్ సీ ఈస్ డిఫరెంట్. యాక్చువల్ డిఫరెంట్ గా అనిపిస్తాయి బట్ వేర్ ఇట్ ఇస్ కమ్ ఫ్రమ్ ద సీ నుంచి వచ్చింది. మనం కూడా ఇప్పుడు మన వేవ్స్ మనం అనుకున్నట్లయితే సీ అనేది యూనివర్స్. సో మనము ఈ వేవ్స్ లాగా ఉన్నటువంటి మనము సముద్రంలో కలపడానికి, అంటే ఈ ఇండివిడ్యువల్ కాన్షియస్నెస్ ని, ఈ జీవాత్మని యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటే పరమాత్మలో కలపడానికి ఉపయోగపడే టెక్నికే యోగము. అయితే ఈ యోగాని మనము రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే అయిపోతుందా, ఆసనాస్ చేస్తే అయిపోతుందా అంటే అవదు. ఆసనాస్ అనేవి ఇట్స్ పార్ట్ ఆఫ్ యోగా. పతంజలి అష్టాంగ యోగా ఉంటుంది. అష్ట అంటే 8 అంగాలు కలిపి యోగా ఉంటుంది. అష్టాంగ యోగా వెరీ ప్రామినెంట్ అన్నట్టు, వెరీ ఇంపార్టెంట్ అన్నాడు. ప్రతి ఒక్కరు ఈ అష్టాంగ యోగా చేయగలిగితే వాట్ ఎవర్ దే వాంట్ ఇన్ దేర్ లైఫ్. యాక్చువల్లీ యోగా ఎందుకు చేస్తామంటే స్పిరిచువల్ సాధనలో టు గెట్ మోక్ష, టు బి బ్లిస్ఫుల్ లైఫ్. అంటే అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఏంటి అంటే టు బి హ్యాపీ, టు బి హెల్దీ, ఎవ్రీవన్ నీడ్స్ మోక్షం పొందాలి. అయితే ఈ అష్టాంగ యోగలో యమ, నియమ, ఆసన ఉంటాయి. సో ఆసన అనేది 3వ లింబు. దీనికంటే 2 ఉన్నాయి, యమ నియమాలు ఉన్నాయి. యమ నియమాలు మళ్ళీ ఈచ్ యమాస్ లో ఒక 5 ఉంటాయి, నియమాస్ లోనే ఉంటాయి. సో ఈ యమ అంటే అహింస, సత్య, అస్తేయ, అపరిగ్రహ, బ్రహ్మచర్య, అది యమాస్. నియమాస్ వచ్చేసి శౌచ, సంతోష, తపస్వాధ్యాయ, ఈశ్వరి ప్రణదానాన్ని, ఇవి ఉంటాయి. దీని తర్వాత ఆసనాస్. ఇప్పుడు మీరు భగవద్గీత టోటల్ గా చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా యోగాసనాల కోసం చెప్పరు, అంతా కూడా మైండ్ మీద చెప్తుంటది. అంటే మైండ్ ని కంట్రోల్ చేసుకోవాలి. పతంజలి చెప్తుంటారు చిత్త వృత్తి నిరోధ. చిత్త అంటే మైండ్, కాన్సంట్రేషన్. చిత్త అంటే మైండ్, వృత్తి అంటే మోడిఫికేషన్. మైండ్ లో వచ్చిన థాట్స్ ని మోడిఫికేషన్ చేసి కంట్రోల్ చేయగలగాలి. ఈవెన్ నాట్ మైండ్ ని, యూ కెనాట్ కంట్రోల్ మైండ్. మైండ్ ని మనం కంట్రోల్ చేయలేం, కానీ మైండ్ లో వచ్చే ఆలోచన చిత్త వృత్తిస్ ఉంటాయి. సో వాటిని మనం కంట్రోల్ చేయగలగాలి. సో పతంజలి ఏం చెప్తుంటారే, చిత్త వృత్తి నిరోధ, బీ మాస్టర్ ఆఫ్ యువర్ మైండ్. సో యూ బీ ఇన్ ఎ పొజిషన్ టు కంట్రోల్ యువర్ వేవ్స్ ఆర్ థాట్స్ ఇన్ ద మైండ్. ఇట్లా అలాగే యోగ వశిష్ఠ అని చెప్పేసి ఆయన రాముడి యొక్క గురువు వశిష్ఠ మహర్షి, ఆయన ఏం చెప్తారంటే మన ప్రశమన ఉపాయో యోగ. అంటే యోగా ఈస్ ద టెక్నిక్ టు కామ్ డౌన్ యువర్ మైండ్. అంటే ఇక్కడ ఎక్కడా కూడా ఫిజికల్ ఫామ్ లో ఉండే ఆసనాస్ కోసం చెప్పలేదు. అంటే ఆసనాలు ఎందుకు చేస్తాము అంటే మనం మెడిటేషన్ చేయడానికి ఉపయోగపడే ఆసనాస్ కావాలి. అంటే మన బాడీని ఇలా స్ట్రైట్ గా వెన్నెముక నిటారుగా ఉంచి మెడిటేషన్ చేయాలి. అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. దానికోసం యోగా. అంటే మెడిటేషన్ చేయడానికి కోసమే యోగా అంటే ఆసనాస్. ఆసనాస్ మాత్రమే యోగా కాదు. ఆసనాస్ అనేది వెరీ బేసిక్ ఫండమెంటల్ స్టెప్స్, ఫిజికల్ ఎక్సర్సైజ్. సో ఎప్పుడైతే మనం ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నాం అనుకోండి, మనం యూ కెన్ ఆల్సో సిట్ ఇన్ పద్మాసన్, వృక్షాసన్, ఆర్ వీ కెన్ సిట్ ఇన్ సుఖాసన్ ఆల్సో. సుఖాసన్ అంటే సింపుల్ గా ఉండే పోస్చర్ లో కూర్చున్నా సరే ఎక్కువసేపు కూర్చోగలగాలి. అప్పుడు మనం మన మైండ్ ని ట్రైన్ చేయడానికి మెడిటేషన్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ యోగా అంటే మెంటల్ ఎబిలిటీకి సంబంధించిందా, ఫిజికల్ ఎబిలిటీకి సంబంధించిందా మీ మాటల్లో? వెరీ గుడ్ క్వశ్చన్ అండి ఇది. సో చాలా మంది యోగా అంటే ఆసనాలు అనుకుంటారు, యోగా అంటే మెడిటేషన్ అనుకుంటారు. సో ఏంటంటే ఇది ఆల్ టుగెదర్ కాంబినేషన్ ఆఫ్ బోత్.
ఇప్పుడు మనకి ఏం చెప్తారంటే యోగాలో పంచకోశాస్ ఉంటాయి, 5 లేయర్స్. అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ. ఆనందమయ కోశ అనేది లాస్ట్ లేయర్. ఎప్పుడైతే ఈ 4 లేయర్స్ మనం ప్యూరిఫై చేయగలిగామో అది 5th లేయర్ ఆనందం అనేది అల్టిమేట్ గా వస్తుంది. ఇప్పుడు ఫిజికల్ లెవెల్లో మనం ఆసనం చేస్తాం, అది ఫిజికల్ బాడీ. ఇది స్థూల శరీరం అంటారు, మనకు కనపడుతుంది, విచ్ వీ కెన్ విజిబుల్, ఇట్ ఈస్ విజిబుల్. నా బాడీ మీరు చూస్తున్నారు, మీ బాడీని, మీ స్ట్రక్చర్ నేను చూస్తున్నాను. దెన్ ప్రాణాయామ కోశ విత్ ఇన్ అంటే బిహైండ్ దిస్, అంటే మన యొక్క ఫిజికల్ బాడీ కంటే లోపల ఉండేది ప్రాణాయామ కోశ, విచ్ ఇస్ ద సెటిల్ బాడీ. సెటిల్ బాడీ వీ కెనాట్ సీ, యూ కెన్ ఓన్లీ ఫీల్ ఇట్. ఈ సటిల్ బాడీ స్ట్రెంత్ చేయడానికి మనం ఏం చేస్తాం అంటే ప్రాణాయామం చేస్తాం, అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామం చేస్తాం, ప్రాణాపాన చేస్తాం. ఇందుకు ఒక శ్లోకం, ప్రాణశేదం వశే సర్వం త్రిదివేయత్ ప్రతిష్ఠితం మాతేవ పుత్రాన్ రక్షస్వ శ్రీక్ష ప్రజ్ఞాంచ ఇదేహినతి. అంటే ఈ ప్రాణ ఈజ్ ఎవ్రీథింగ్. వితౌట్ ప్రాణ వీఆర్ నో మోర్. ఇప్పుడు ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఏం చెక్ చేస్తారు? పల్స్ చెక్ చేస్తారు, హార్ట్ బీట్ చెక్ చేస్తారు, అంటే ప్రాణ వల్ల ఉందని. సో ఈ ప్రాణాన్ని మనం ప్రార్థన చేస్తున్నాం, యు ఆర్ మై మదర్, హౌ మదర్ ప్రొటెక్ట్ హర్ చైల్డ్, యు ఆర్ ప్రొటెక్టింగ్ మీ, ప్లీజ్ బ్లెస్ మీ అని చెప్పేసి మనం ఈ ప్రాణాయామం చేసేటప్పుడు ఈ శ్లోకం చేస్తాము. అంటే ఈ ప్రాణాయామ ద్వారా ఆల్మోస్ట్ చాలా వరకు ప్రాబ్లమ్స్ క్యూర్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఏదైనా డిసీజ్ వస్తుంది అనుకోండి, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తుందంటే ఫస్ట్ ఫిజికల్ బాడీలో రాదు. ఈ ప్రాణాయామం తర్వాత ఉండే లేయర్ ఏదైతే ఉందో దాన్ని మనోమయ కోశ అంటాం. మనో ఈజ్ కైండ్ ఆఫ్ మెంటల్, మన మైండ్ ద్వారా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్. ఈవెన్ WHO చెప్తుంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అంటే మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ నథింగ్ బట్ ఎక్సెసివ్ స్పీడ్ ఆఫ్ మైండ్. మన మైండ్ ఎప్పుడైతే బాగా స్పీడ్ గా వర్క్ చేస్తుందో, జంప్ చేస్తుందో, టూ మచ్ ప్రెజర్ గా ఉంటామో, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మైండ్ ద్వారా వచ్చేటువంటి ఈ స్ట్రెస్, టెన్షన్, వర్రీస్ వల్ల అది ప్రాణాయామ కోశం మీద పడి, అంటే సటిల్ బాడీ మీద పడి ఈ ఫిజికల్ బాడీ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ప్రాబ్లం ఫిజికల్ బాడీకి వచ్చినట్టు కాదు, మనోమయ కోశకు వచ్చినట్టు. సో ఈ మనోమయ కోశ, తర్వాత విజ్ఞానమయ కోశ, ఆనందమయ, ఇవన్నీ కూడా యోగాలో, ఆయుర్వేద, అదే విధంగా నేచురోపతిలో సచ్ ఏ వేలో ఒక స్ట్రక్చర్ వైజ్ దాన్ని ట్రైన్ చేస్తారు, సాధన చేస్తారు. సో ఈ విధంగా మనకి యోగాని మన లైఫ్ లో అడాప్ట్ చేసుకుంటే మనం అల్టిమేట్ గా మనకు కావాల్సింది మైండ్ ని స్ట్రాంగ్ చేసుకుంటే ఈ బాడీ, మైండ్, సోల్ ని ఒక అలైన్మెంట్ లో తీసుకురాగలిగితే మనకి పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది. సో ఇండియన్స్ లో ఈ అవేర్నెస్ అనేది ఏ విధంగా ఉందని మీరు గుర్తించారు, అండ్ ఇక్కడ మీ ప్రయాణం ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే యాజ్ ఎ ఇండియన్ అండ్ యాజ్ ఎ తెలుగు పర్సన్ మీరు ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఫార్చునేట్ అండ్ అన్ఫార్చునేట్. నా కెరియర్ ఎర్లీలో ఇక్కడ వర్క్ చేశాను 2-3 years, బట్ టిల్ అంటే 2011 నుంచి టిల్ డేట్ వరకు నేను దుబాయ్ లోనే ఉన్నాను. సో మీరు ఇందాక అడిగినటువంటి క్వశ్చన్ లో అలా ఫారినర్స్ కి ఇండియన్స్ తేడా ఏంటంటే ఇవన్నీ వాళ్ళు సబ్జెక్ట్ కావాలి. ఫారినర్స్ కి, ఇండియన్స్ కి ఈ 5 layers లైక్ ది ఫిజికల్ బాడీ, సటిల్ బాడీ అండ్ కాజల్ బాడీ అంటే వాళ్ళకి అర్థం కాదు. నాకు ఆసనాలు చెప్పండి, ఇది ఇండియన్ మెంటాలిటీ. ఫారినర్స్ దే వాంటెడ్ టు స్టడీ ఎవ్రీథింగ్. ఇప్పుడు పంచకోశాస్ ఉన్నాయి, 5 ప్రాణాస్ ఉన్నాయి, ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన ఉన్నాయి. ఇవి ఏంటని అడుగుతారు వాళ్ళు. ఎప్పుడైనా మనము రేజ్ యువర్ హ్యాండ్ అండ్ సచ్ ఎ నైస్ వే అండ్ పుల్ యువర్ అబ్డమిన్ అండ్ జెంట్లీ బెండ్ సైడ్ వేస్ అండ్ ఫీల్ ద lateral stretch. What is the meaning of lateral stretch అని అడుగుతారు. And how this thoracic breathing, and they wanted to learn. It is not simply they do. అంటే చాలా మందికి యోగా తెలియటం వేరు, అప్లికేషన్ చేయటం వేరు. ఇప్పుడు మనం అందరికి యోగా తెలుసు, మనం అప్లై చేయం. ఎప్పుడైతే ఈ ఫారినర్స్ ఇండియన్ యొక్క ఈ యొక్క విజ్డమ్ ని ఫారినర్స్ వాళ్ళ డైలీ లైఫ్ లో అడాప్ట్ చేసుకుని వాళ్ళు బెనిఫిట్ పొంది వాళ్ళు టీచర్ గా తయారయ్యి మనకు టీచ్ చేయడం మొదలు పెట్టారు, అప్పుడు మనం అంటే నిద్ర లేచాం. అప్పటి వరకు ఏంటంటే యోగా ఓకే, మేబీ వాళ్ళు యాక్చువల్ గా యోగా అనేది ఇప్పుడు ఏదైనా అభిషేకం చేసినప్పుడు ప్రాణాయామం చేయమని ప్రాణ, అపాన, వ్యాన ఇలాగనే మనకి అభిషేకంలో సంకల్పం చేపిస్తుంటారు. సో ఇదంతా కూడా ఒక ట్రెడిషనల్ గా ఒక హిందూయిజం కింద ఒక సెట్ ఆఫ్ పీపుల్ కి అని చెప్పేసి మిగిలిన వాళ్ళు ప్రాక్టీస్ చేయడం మానేశారు. బట్ వేర్ ఈవెన్ ఫారినర్స్ దే గో ఇన్ టు డీపర్ అన్నట్టు, వాళ్ళు బాగా స్టడీ చేస్తారు. నాకు దుబాయ్ లో నచ్చింది ఏంటంటే మనం ఏం చెప్పినా సరే సింపుల్ గా నమ్మరు వాళ్ళు. దే నీడ్ రిఫరెన్స్, దే నీడ్ అథెంటిక్ రిజల్ట్.
అంటే వాళ్ళకి కోర్ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి పుట్టింది? ఎట్లా వచ్చింది, ఒకవేళ ఎలా చేస్తే ఎందుకు జరుగుతుంది, ఇలాగేంది జరగాలి, ఈ విధంగా క్వశ్చనింగ్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ ఎప్పుడైతే క్వశ్చనింగ్ చేస్తారో ఒకటి వాళ్ళు నేర్చుకుంటారు, రియాలిటీని వాళ్ళకి అర్థమవుతుంది. యాజ్ ఎ టీచర్ గా కూడా ఇట్స్ ఆల్సో గుడ్ ఫర్ అస్. అవును. వి ఆల్సో ఎక్స్ప్లెయిన్ ఇఫ్ యూ డోంట్ నో. ఇంకోటి వాళ్ళు ఇంకా వెళ్ళి చెప్తారు కదా అవును. చాలా మంది కూడా దే షేర్ దట్ ఇన్ఫర్మేషన్. వెరీ గుడ్. ఓన్లీ ఒక మాకు యోగా అలయన్స్ అని ఒకటి ఉంటుంది, అది యుఎస్ ఒక బోర్డు. అది వాళ్ళు ఏంటంటే ఒక అబ్రాడ్ లో అదే ఫారెన్ కంట్రీలో ఒక యాక్చువల్లీ ఇండియా యోగా అసోసియేషన్ వర్క్ చేయాలి, స్ట్రాంగ్ గా వర్క్ చేస్తుంది. బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు మోర్ అడ్వాన్స్ కదా, వాళ్ళు ఒక బోర్డు కింద డిజైన్ చేసి కొన్ని స్ట్రక్చర్ పెట్టి రూల్స్ పెట్టి ఈ రూల్స్ లో యోగా టీచర్ ట్రైనింగ్ కోర్స్ ఉండాలి, వీళ్ళకి ప్రయారిటీ ఉంటుందని చెప్పేసి వాళ్ళు డిజైన్ చేసి యుఎస్ లోకి వచ్చున్నారు. సో ఈ అబ్రాడ్ లో ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి కొన్ని స్కూల్స్ ఏం చేస్తారంటే ఈ యోగా అలయన్స్ సర్టిఫికేట్ తీసుకుంటారు, స్కూల్ సర్టిఫికేట్ అయి ఉండాలి. ఎందుకు అవ్వాలంటే చాలా మంది ఫారినర్స్ యోగా అలయన్స్ ఉంటేనే మన దగ్గర టీచర్ ట్రైనింగ్ కోర్స్ చేస్తారు. RYT 200 అని యోగా రిజిస్టర్ యోగా టీచర్ అని చెప్పేసి RYT 200 అంటారు. యోగా అలయన్స్ స్కూల్ అది. యోగా అనేది మాది దుబాయ్ లో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, ఓన్ ఇన్స్టిట్యూట్. అందులో ఆ స్కూల్ యోగా అలయన్స్ తో టైఅప్ అయింది. ఈ టైఅప్ అయిన తర్వాత మాకు ఆల్మోస్ట్ 750 టీచర్స్ ని ఇప్పుడు వరకు తయారు చేసాం, సర్టిఫైడ్ టీచర్స్ విత్ ఇన్ ద రెగ్యులేషన్ ఆఫ్ యోగా అలయన్స్. ఎందుకు అంటే వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక అమ్మాయి తను కొరియాన్, తను యోగా సర్టిఫికేషన్ కోర్స్ చేస్తుంది మా దగ్గర నుంచి. తను వెంట్ టు USA. అక్కడ వేరే ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళేటప్పుడు అంటే ఒక ఫిట్నెస్ సెంటర్కి వెళ్ళేటప్పుడు డూ యూ హ్యావ్ ఏ యోగా అలయన్స్ అని అంటే ఉందని చెప్పేసి అంది. మన స్కూల్ సర్టిఫికేట్ చూస్తే షీ గాట్ ఆపర్చునిటీ. అంటే ఫస్ట్ ప్రయారిటీ ఎలా ఉంటుందంటే యోగా అలయన్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కి ఫస్ట్ ప్రయారిటీ అబ్రాడ్ లో. విత్ ఇన్ అవర్ కంట్రీలో సో మనకి ఈ సర్టిఫికేషన్ చాలా మంది కూడా యోగా అలయన్స్ సర్టిఫికేషన్ కోర్స్ చేస్తున్నారు ఇక్కడ. సో ఈ ఫారినర్స్ ఆ సబ్జెక్ట్ ఇప్పుడు డీప్ గా నేర్చుకుంటారు. సో ఈ విధంగా అక్కడ నాకుండే ఎక్స్పీరియన్స్ ఎట్లా అంటే చాలా. అదే విధంగా ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఆల్మోస్ట్ 13 years దుబాయ్లో ఉన్నాను. ఆల్మోస్ట్ ఒక 50 నేషనాలిటీస్కి నేను యోగా చెప్పున్నాను. ఈ 750 స్టూడెంట్స్, సర్టిఫైడ్ స్టూడెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ నేషనాలిటీస్. అట్లాగా ఇప్పుడు రెగ్యులర్ గా యోగా టీచ్ చేయటం అంటే ఆల్మోస్ట్ ఒక 25,000 అవర్స్ టీచ్ చేశాను. 25,000 అవర్స్. ఈవెన్ మేము యోగా అలయన్స్ కి ఈ స్కూల్ నుంచి యాజ్ ఏ CEO కింద ఎన్ని అవర్స్ మనం టీచ్ చేసామని చెప్పేసి వాళ్ళకి మనం సబ్మిట్ చేయాలి. ఓకే, రైట్. ఈ ప్రాసెస్ లో లా ఆఫ్ అట్రాక్షన్ దాని గురించి కూడా విన్నాము. అసలు ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్, ఏంటి యోగాకి దానికి అసలు ఇంటర్లింక్ ఏంటి, ఎక్కడ కనెక్షన్ ఉంది? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. నేను చెప్పాలనుకున్నాను, ఇప్పుడు మీరు అడిగారు. సో యాక్చువల్ గా నేను ఈ యొక్క 20 years జర్నీలో నా టీచింగ్ ఎక్స్పీరియన్సే 16 years యోగాలో. సో నేను ప్రాక్టీస్ చేయడము, టీచ్ చేయకుండా నేను ప్రాక్టీస్ చేయడము, లెర్నింగ్ చేయడము, ఇదంతా కలిపి 20 years. ఈ 20 years నా యొక్క సబ్జెక్ట్ ని మా గురువు గారు నేను రెగ్యులర్ కలుస్తుంటాను. మేము ఎప్పుడు ఇండియా వచ్చినా సరే, భారత్ వచ్చినా సరే నేను విజిట్ చేస్తాను బెంగళూరు. మా గురువు గారిని కలుస్తూ ఉంటాను. ఇద్దరం ఎక్కడైనా సాధన చేస్తూ ఉంటాము. విపాసన వెళ్ళాము, అట్లా రిషికేష్ వెళ్ళాము. ఇట్లాగా డిఫరెంట్ మైసూర్లో ఒక మంచి మెడిటేషన్ సెంటర్ ఉంది, అక్కడ ప్రాక్టీస్ చేస్తాము. అయితే ఇదంతా చేస్తున్నప్పుడు నాకు ఈ నా లైఫ్ జర్నీలో యోగా చేస్తున్నారు, బట్ సమ్వేర్ సంథింగ్ దే ఆర్ నాట్ హ్యాపీ. అంటే యోగా వస్తారు, 1 hour చేస్తారు, మిగిలిన 23 hours ఏదో డిఫరెంట్ ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, లేదా రిలేషన్షిప్ ప్రాబ్లం కావచ్చు, వర్క్ ప్రెజర్ కావచ్చు, జాబ్ ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ డామినేట్ చేసేస్తున్నాయి. అంటే ఎక్కడో వాళ్ళు సరిగా ఇంకా మోటివేటెడ్ అవ్వాలి, ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలి. ఈ చాలా మందికి ఎట్లా ఉంటుందంటే ఎప్పుడైనా మనం ఒకసారి మీరు చేయగలుగుతారు, యూ కెన్ డూ ఇట్, యూ హ్యావ్ దట్ విల్ పవర్, వై డోంట్ యూ గివ్ అప్, వై డోంట్ యూ ట్రై, డోంట్ గివ్ అప్, కీప్ డూయింగ్ అని చెప్పేటప్పటికి వాళ్ళు చేస్తా ఉన్నారు. నాకు ఈ టైంలోనే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పరిచయం అయింది. నేను ఒక లా ఆఫ్ అట్రాక్షన్ కోర్స్ చేశాను, ఆమె సర్టిఫైడ్ ట్రైనర్. అదే విధంగా NLP కోర్స్ చేశాను. అదే విధంగా మిలియనర్ మైండ్ సెట్ అని చెప్పేసి, మిలియనర్ మైండ్ అని చెప్పేసి ఒక కోర్స్ చేశాను. మైండ్ పవర్ అన్లిమిటెడ్ చేశాను. ఇవన్నీ చేసిన తర్వాత నాకు అర్థమైందంటే యోగానే ఇవన్నీ కూడా. ఎవరు ఏం మాట్లాడినా అల్టిమేట్ గా మన మైండ్ ని కంట్రోల్ చేసుకోవాలి, మైండ్ ని బ్యాలెన్స్ ఉంచాలి. మైండ్ అనేది ఒక మెకానిజం, అది పనిచేస్తూనే ఉంటుంది.
నిద్రపోయినా పని చేస్తూ ఉంటుంది. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్, ఇవన్నీ నేను నేర్చుకున్నవే. అప్పుడు నాకు అనిపించింది ఇదేదో బాగుంది, నాట్ ఓన్లీ యోగా ఇది కూడా యాడ్ చేస్తే మన స్టూడెంట్స్కి మనం ఇంకా బెటర్గా ఇవ్వగలుగుతాం అని చెప్పేసి నేను నా కోర్సులో కూడా లా ఆఫ్ అట్రాక్షన్ కొన్ని సిలబస్ని యాడ్ చేసి చెప్పాను. లా ఆఫ్ అట్రాక్షన్ యాడ్ చేసే నుంచి అంతకు ముందు చేసిన తర్వాత చేయక ముందు స్టూడెంట్స్లో చాలా చేంజెస్ చూశాను నేను. నాకు ఒక అమ్మాయి సుడానీ, ఒక సారా షేక్ అని ఒక అమ్మాయి ఉంది. తను నెస్లే కంపెనీకి జనరల్ మేనేజర్, దుబాయ్లో ఉంటుంది. యాక్చువల్గా ముస్లిమ్స్లో యోగా అనేసరికి ఎట్లా ఉంటుందంటే ఇట్ ఈస్ అ రిలీజియన్ ఇట్లాగా. మేము యాక్చువల్గా కోర్స్ స్టార్ట్ చేసినప్పుడు ఇనాగరేషన్ టైంలో మాకు పార్వతీ పరమేశ్వరుడు పరివారతోటి ఆ ఫోటో, అలాగే పతంజలి ఫోటోతో పెట్టి మేము ఇనాగ్రేషన్ స్టార్ట్ చేస్తాం. లైట్ నంపింగ్ మనం చెప్తాం కూడా, అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమ, అంటే అజ్ఞానం నుండి జ్ఞానం వైపు, చీకటి నుంచి వెలుగు వైపు మనం రావాలని మనం ప్రార్థన చేస్తూ మనం కోర్సు స్టార్ట్ చేస్తాం. అయితే ఇది చూసి తను, సార్ ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ ఈస్ నాట్ అలౌడ్ ఇన్ మై సిస్టమ్, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఐ విల్ నాట్ అటెండ్ దిస్. ఓకే, ఇట్స్ ఓకే, దేర్ నథింగ్ ఫోర్స్ ఇట్ అని చెప్పేసి తను ఆ టైంలో ఇనాగ్రేషన్ టైంలో రాలేదు. తర్వాత ఈ 1 month ప్రోగ్రామ్ అయిన తర్వాత లాస్ట్ లో షీ ఈస్ ద ఫస్ట్ పర్సన్ టు డూ దట్. ఏంటంటే యోగా మొత్తం కోర్స్ లో ఎక్కడా కూడా రిలీజన్స్ కోసం ఉండదు, ఎక్కడా కూడా గాడ్ కోసం ఉండదు. ఇట్స్ ఆల్ ఇన్నర్ సెల్ఫ్. మనము బయట ఏదో చూస్తున్నామో అది మన లోపల ఉంటుంది. మన ఇన్నర్ వరల్డ్ ని స్ట్రెంత్ చేయాలి. మన ఇన్నర్ వరల్డ్ ని మనం కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్ చేసుకోగలిగితే కనుక మన అవుటర్ వరల్డ్ కూడా మన కంట్రోల్లోకి వస్తాయి. కఠోపనిషత్తులో ఒక శ్లోకం ఉంటుంది, తాం యోగ ఇతి మన్యంతే స్థిరాం ఇంద్రియ ధారిణం. అంటే యోగా ఈజ్ ద ప్రాసెస్ టు కంట్రోల్ ఓవర్ ద సెన్సరీ ఆఫ్ ఆర్గాన్స్. మన సెన్సరీ ఆఫ్ ఆర్గాన్స్ ని ప్లెజర్స్ నుంచి, దాని నుంచి అట్రాక్షన్ నుంచి కంట్రోల్ చేయడానికి ఉపయోగపడే టెక్నికే యోగా. ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళు ఉన్నాయి, చూస్తూ ఉంటాయి, మనం వద్దన్నా సరే ఒకసారి చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ చూస్తాము, లేదా రీల్ చూస్తుంటాం, ఒకదాని తర్వాత చూస్తూనే ఉంటాం. మైండ్ వద్దని చెప్తుంటది, మనసు ఒప్పుకోదు. అంటే మన బుద్ధి అని చెప్తుంది, యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం అని చెప్తుంది. బట్ మైండ్ ఏం చెప్తుంది, ఏం కాదు, వన్ మోర్ రీల్ ఇలాగా అవర్స్ టుగెదర్ స్పెండ్ చేస్తాం. దీని నుంచి కూడా మనం కంబ్యాక్ రావాలి. సో యోగా అని ఏంటంటే ఈ సెన్సరీ ఆర్గాన్స్ నుంచి వచ్చేటటువంటి ఏదైతే ప్లెజర్స్ ఉన్నాయో మనం టచ్ చేస్తాము. టచ్ చేసినప్పుడు ఇంకా టచ్ చేస్తే బాగుంటుంది, లేకుంటే రెండు ఆపోజిట్ పర్సన్స్ కలిసేటప్పుడు దే వాంట్ టు ఫీల్ దట్ ప్రెజెన్స్. ఇట్లన్నింటి కూడా కంట్రోల్ చేయగలగాలి. నా టంగ్ ఉంది, సో మనం ఏదైనా టేస్టీ ఫుడ్ చూడగానే కొంచెం అని అనుకుంటాము, ఒక స్మాల్ బైట్ అనుకుంటాము, బట్ మొత్తం లాయింగ్ చేస్తుంటాం. సో యోగా చెప్తుంది యూ హ్యావ్ టు కంట్రోల్. యోగా విల్ హెల్ప్ యూ టు కంట్రోల్ దట్, యూ ప్రాక్టీస్ యోగా అని చెప్తుంది. రెండోది శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడు చెప్తాడు, యోగో భవతి దుఃఖ, అంటే దుఃఖాన్ని నుంచి నివృత్తి చేసేది కూడా యోగే. దుఃఖ సయోగ వియోగో యోగ సన్నిహితం. అంటే ఫస్ట్ మన యోగా అంటే ఏం చెప్పుకున్నాం, యూనియన్, ఇండివిజువల్ కాన్షియస్నెస్ టు యూనివర్సల్ కాన్షియస్నెస్ చెప్తున్నాం. ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తున్నాడంటే యోగా అనేది యూనియన్ కాదు, రాంగ్ యూనియన్ నుంచి కూడా సెపరేట్ చేసేది. మనం రాంగ్ పీపుల్ తో ఉన్నాము, రాంగ్ హ్యాబిట్స్ తో ఉన్నాము, నెగిటివ్ యాటిట్యూడ్ తో ఉన్నాము, నెగిటివ్ థాట్స్ తో మన లైఫ్ నడుస్తుంది, లేకపోతే మన జీవితంలో ఏదో ప్రాబ్లమ్స్ వస్తానే ఉన్నాయి. దీని నుంచి కూడా మనం బయట రావచ్చు. మీకేమైనా అనిపించిందా మీ రియల్ లైఫ్ లో? ఎస్ మ్యామ్. యాక్చువల్ గా నా లైఫ్ లో నాకు తెలియకుండా నేను లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను ఏదైనా ఫస్ట్ ఒకటి అనుకుంటాను, దాన్ని బలంగా నమ్ముతాను, దాన్ని ప్రయత్నం చేస్తాను. సో నేను ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ హూ వెంట్ టు వైజాగ్ టు స్టడీ హైయర్ స్టడీ ఫ్రమ్ మై హోమ్ టౌన్ టు వైజాగ్. సో వైజాగ్ నుంచి మళ్ళీ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ హూ వెంట్ టు అదర్ స్టేట్ బెంగళూరు. సో బెంగళూరు నుంచి మళ్ళీ నేను హైదరాబాద్కి వచ్చి, హైదరాబాద్ నుంచి ఐఎమ్ ఆల్సో ఫస్ట్ పర్సన్ హూ వెంట్ టు దుబాయ్ యాజ్ ఏ యోగా ప్రొఫెషనల్ కెరియర్ గా. చాలా మంది డిఫరెంట్ వర్క్ చేసుకోండి అంటే బ్లూ కాలర్ జాబ్ చేయడానికి వెళ్ళారు, బట్ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ యాజ్ ఏ ప్రొఫెషనల్ ట్రైనర్ గా వెళ్ళడం ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. అంటే నాకు ఏమనిపించిందంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ తెలిసిన తర్వాత నాకు తెలియకుండానే నేను ఈ టెక్నిక్స్ ని అప్లై చేశాను. నేను అంటే నోవేర్ నుంచి సమ్వేర్, అంటే మా కోనసీమ నుంచి దుబాయ్కి వెళ్ళి దుబాయ్లో ఒక 52 నుంచి 55 దేశాల వరకు నా స్టూడెంట్స్ ఉన్నారు. అట్ ది సేమ్ టైమ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కి యోగా నేర్పాను. సర్టిఫైడ్ టీచర్స్ ని 750 మందిని 750 స్టూడెంట్స్ ని తయారు చేయగలిగాం. ఇదంతా ఎలా జరిగిందని నేను అనుకున్నది అప్లై చేశాను.
నేను ప్రయత్నం చేశాను, యాక్షన్ తీసుకున్నాను, సో ఇది రియాలిటీలోకి వచ్చింది. సో లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఏం చెప్తుందంటే, సో ముందు మనం బలంగా అనుకోవాలి. బలంగా అనుకున్నా అంటే అది రియాలిటీలోకి వస్తుంది. అనుకునేటప్పుడు కూడా చాలా మంది అవుతుందో లేదో డౌట్ వచ్చింది అనుకోండి, అవ్వదు. ఇప్పుడు నేను మా ఊరు నుంచి దుబాయ్ వెళ్ళాలి, ప్రొఫెషనల్ ట్రైనర్ గా వెళ్ళాలి అని నేను అనుకున్నాను. అంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏదో వర్క్ చేసి వచ్చేది కాకుండా నేను అక్కడ యోగా ఇన్స్టిట్యూట్ ఒక ఎంపైర్ క్రియేట్ చేశాను. ఇప్పుడు మన దగ్గర ఆల్మోస్ట్ ఒక 55 స్టూడెంట్స్ టీచర్స్ వర్క్ చేస్తున్నారు మన యోగా సెంటర్ లో. సో దుబాయ్, సో ఆల్ ఓవర్ ద వరల్డ్ లో మన స్టూడెంట్స్ ఉన్నారు. ఇదంతా ఎలా జరిగిందంటే మనం అనుకున్నాం కాబట్టి ఎక్కడా కూడా డౌట్ రాలేదు, అవుతుందా లేదా, జరుగుతుందా జరగదా అనేటువంటి నో అదర్ థాట్ అన్నట్టు. మన థాట్స్ ఎప్పుడైతే ప్యూర్ గా ఉన్నాయో అది రియాలిటీకి వస్తుంది. రెండోది మనం చేసే పని కూడా నిస్వార్థంగా చేయాలి. ఏదో ఎక్కువగా ఆశించేసి మనం చేయాల్సింది చేస్తే రావాల్సింది వస్తుంది. కర్మణ్యే వాధికారాస్తే మా ఫలేసు కదాచన. యు డూ యువర్ డ్యూటీ, సరెండర్ టు ద లార్డ్. అంటే లార్డ్ అంటే యు సరెండర్ టు యువర్ వర్క్. అంటే వర్క్ ని మనం సరెండర్ అయి చేస్తే కనుక ఆ వర్క్ లో స్కిల్ వస్తుంది. అదే యోగా కూడా కాదు, యోగ కర్మసు కౌశలం, స్కిల్ ఇన్ ద యాక్షన్. ఎప్పుడైతే మనం చేస్తున్న వర్క్ ని స్కిల్ఫుల్ గా, బ్యూటిఫుల్ గా, హ్యాపీగా, జాయ్ఫుల్ గా చేసామనుకోండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి బోర్ కొట్టదు. రెండోది హ్యాపీ వస్తుంది. హ్యాపీ వచ్చిందంటే మొత్తం బాడీలో ఉన్న అన్ని హార్మోన్స్ మంచి ఎనర్జెటిక్గా ప్రతి సెల్ కూడా బాడీలో ఉన్నటువంటి ప్రతి కణము చాలా స్ట్రాంగ్ గా తయారవుతుంది. మీ ఇంత జర్నీలో మహిళలకి యోగా ఎంతవరకు అవసరం అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఈ మధ్య కాలంలో బాగా జూంబా అని, ఏరోబిక్స్ అని, లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ వచ్చినా కూడా ట్రెడిషనల్ యోగా అని చేసే వాళ్ళు ఇంకా ఉన్నారు. బట్ అది పెరగాలి సంఖ్య. అంటే వాట్ ఈస్ యువర్ మెసేజ్ అండి ఉమెన్స్ కి ఎస్పెషల్లీ? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే మన యొక్క ఎస్పెషల్లీ మన భారతీయ సంస్కృతిలో స్త్రీ రోల్ చాలా పవిత్రమైనది, చాలా ఇంపార్టెంట్ రోల్ కూడా. ఎందుకంటే ఈ సమాజము ఉత్తమమైన సమాజంగా తయారవ్వాలంటే స్త్రీ కనుక ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలిగితే అన్నీ చేయగలుగుతుంది. ఇప్పుడు మేల్ ఉన్నారు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, వాళ్ళు ఏదో వర్క్ చేస్తారు, ఏదో ఎర్న్ చేస్తారు, బట్ ఎవ్రీథింగ్ హోమ్ అంతా కూడా ఓవరాల్ గా స్ట్రక్చర్ చేయాల్సింది ఉమెన్. ఆ ఉమెన్ హెల్తీగా లేరనుకోండి, సమస్య ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడి నుంచే మొత్తం స్ప్రెడ్ అవుతుంది. సో నా సజెషన్ ఏంటంటే, నేను అబ్రాడ్ లో కూడా చాలా మంది నాకుండే క్లయింట్స్ కూడా స్త్రీలే. బట్ ఏరాజ్ ఇక్కడికి వచ్చేసరికి ఇండియాలో, భారత్ లో చాలా తక్కువ మంది స్త్రీస్ ఏంటంటే ఇంటి పని అని, వంట పని అని, లేదా ఆఫీస్ పని అని, టైం లేదని, ఎక్స్క్యూజ్ అని, పిల్లల ఎడ్యుకేషన్ అని వాళ్ళు టైం ఇవ్వరు. యాక్చువల్ గా మనం చూస్తూ ఉంటాం ప్రతి ఇళ్లలో, ఈవెన్ మా మదర్ కూడా. సో తన కోసం తాను పట్టించుకోదు, ఇంట్లో ఉన్న అందరి కోసం పట్టించుకుంటుంది. ఈవెన్ ప్రతి స్త్రీ కూడా, ప్రతి మహిళ కూడా. సో తన కోసం తను వర్రీ అవ్వదు. భర్తకి బాగా వండబెట్టామా, పిల్లలకి వండబెట్టామా, నీట్ గా హౌస్ నీట్ గా ఉంచామా, అందరికి కావాల్సిన సమకూర్చామా, ఈ విధంగా ఆలోచిస్తుంది. తనకు తను ఆలోచించకూడదు. నా సజెషన్ ఏంటంటే ఎవ్రీ ఉమెన్ షుడ్ బి హెల్దీ. హెల్త్ అనేది మీరు ఏ ఎక్సర్సైజ్ చేయండి, సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. ఏమీ చేయకుండా ఉండడం కంటే ఏదో చేయడం మంచిది. వాకింగ్ వెళ్తారా, జంబా వెళ్తారు, ఇంకోటి వెళ్తారు, ఏదైనా చేయండి, ఫిట్ గా ఉండాలి. మన భారతదేశము ఈ యొక్క స్త్రీకి, మన భారతదేశం భారత మాత అంటాం, అన్నిట్లు కూడా మన ఒక స్త్రీగానే చూస్తాం. అంటే స్త్రీకి ఉన్నటువంటి శక్తి అటువంటి శక్తి. అయితే ఈ అన్నిటి కంటే యోగా కొంచెం బెటర్ అనే ఎందుకు చెప్తానంటే, మిగిలిన అన్ని ఎక్సర్సైజ్ కూడా ఓన్లీ ఫిజికల్ గానే వర్కౌట్ చేస్తారు. ఈవెన్ మీరు జిమ్కి వెళ్ళారు అనుకోండి, డంబెల్స్ లేపుతారు, జుంబాకి వెళ్ళాలనుకో డాన్స్ చేస్తారు. బ్రెత్ కి బాడీకి కోఆర్డినేషన్ ఉండదు. అలాగే మీరు ఏ ఎక్సర్సైజ్ తీసుకోండి, ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్, ఈ బాడీ, బ్రెత్, మైండ్ కనెక్ట్ చేసి ఉండదు. వేరేజ్ యోగాలో మనం ఏం చేస్తామంటే, ఒక ఆసనం చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ కూర్చుండి అర్ధకటి చక్రాసనం ఉంటుంది, స్లోగా నెమ్మదిగా ఈ చేయి పైకి లేపుతాం. ఇలా లేపేటప్పుడు మనకి అవేర్నెస్ తో ఉంటాం. మళ్ళీ ఇలా బ్రీతింగ్ చేస్తూ పైకి ఇలా మెల్లిగా లేపుతా ఉంటాం. అంటే మన మైండ్ ఎక్కడ ఉంటుంది? మన బాడీ మీద ఉంటుంది. మన బ్రెత్ ఎక్కడ ఉంటుంది? ఈ కోఆర్డినేషన్ లో ఉంటుంది. అంటే కింద నుంచి పైకి వెళ్ళే వరకు బ్రీతింగ్ తీసుకుంటాం. సో మైండ్ కి ఖాళీ ఉండదు, వేరే థాట్ రాదు. ఎప్పుడైతే స్ట్రెచ్ చేస్తున్నామో అగైన్ మన మైండ్ ఎక్కడ వస్తుంది? స్ట్రెచింగ్ మీదకి వస్తుంది. సో అల్టిమేట్ గా ఇటు ఫిజికల్ గా, మెంటల్ గా, ఎమోషనల్ గా బ్యాలెన్స్ చేసుకుంటూ స్పిరిచువల్ సాధన కూడా చేయొచ్చు. ఈ మహిళలు కానీ ఈ యోగా సాధన ప్రాక్టీస్ చేస్తే కనుక ఎంటైర్ ఫ్యామిలీ చాలా హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే మదర్ చేస్తుంది అనుకోండి, పిల్లలు కూడా చేస్తూ ఉంటారు. మనం పిల్లలకి, మన చిల్డ్రన్స్ కి మనం చెప్తే చేయరు వాళ్ళు, మనం చేస్తే చూసి ఆచరిస్తారు. ఇఫ్ నాట్ టుడే టుమారో దే విల్ డూ ఇట్. సో
మహిళలకి ఎస్పెషల్గా ఏంటంటే వాళ్ళకు ఉండేటువంటి మంత్లీ సైకిల్స్ కావచ్చు, లేకుంటే వాళ్ళకు ఉండే వర్క్ ప్రెజర్స్ కావచ్చు. అంటే వర్క్ చేసే వాళ్ళకి ఒకటే వర్క్, ఏ వర్క్ చేయడానికి అన్ని వర్క్లు మొత్తం ఇంటి పనే ఎక్కువ ఉంటుంది. చాలా మంది మహిళలు అనుకుంటుంటారు ఇది ఇంటి దగ్గర ఉండడం కంటే వర్క్ చేసుకోవడం బెటర్, ఎర్నింగ్ కూడా చేయొచ్చు అని చెప్పేసి. సో అటువంటి మహిళ రెగ్యులర్ లైఫ్ లో ఒక 45 minutes 1 hour కానీ సెల్ఫ్ సాధన కోసం ప్రాక్టీస్ చేస్తే కనుక, టైం ఇవ్వగలిగితే కనుక మంచి సొసైటీని, మంచి ఫస్ట్ ఫ్యామిలీ బాగుంటేనే కదా సొసైటీ బాగుండేది. నేను బాగుండి, నా ఫ్యామిలీ బాగుండి, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం బాగుంటేనే సొసైటీ బాగుంటుంది. మనం ఏం చేస్తామంటే నా కోసం వదిలేస్తాను, అందరి కోసం పట్టించుకుంటాను, రేపొద్దు ప్రాబ్లం వస్తుంది, అందరూ సఫర్ అవుతారు. ఇప్పుడు మదర్ కి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఈ ఎంటైర్ ఫ్యామిలీ సఫర్ అవుతారు. అదే ఫాదర్ కు చైల్డ్ వచ్చింది అనుకోండి, మదర్ ఎనర్జెటిక్ ఉండి వర్క్ చేస్తూ ఉంటుంది. రైట్. సో మీ నెక్స్ట్ జర్నీ ఇక్కడ ఇండియాలో ఎలా ఉండబోతోంది ఫైనల్లీ? వెల్ మేడం, ఇట్ ఈస్ ఏ బిగ్ క్వశ్చన్ అండ్ ఆల్సో ఛాలెంజ్ క్వశ్చన్ ఫర్ మీ. యాక్చువల్ గా నేను ఎప్పటి నుంచి అనుకుంటా ఉన్నాను, సో ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ది తెలుగు స్టేట్స్ అని. అంటే నా జర్నీలో యోగా చేసిన వాళ్ళందరూ హ్యాపీగా లేరు, నేను చూశాను. అంటే ఫైనాన్షియల్ గా ఎక్కడో ప్రాబ్లం. అంటే అల్టిమేట్ గా మనం ఎంత ఏది మాట్లాడుకున్నా డబ్బు కావాలి. ఈవెన్ నేను దుబాయ్ వెళ్ళానంటే ఎర్నింగ్ కోసం వెళ్ళాను, టు బి ఫ్రాంక్. అంటే దో ఐఎమ్ టీచింగ్ యోగా ఈజ్ ద మై ప్రొఫెషన్, ఇట్స్ అ ప్యాషన్, మై ప్యాషన్ ఈజ్ మై ప్రొఫెషన్. అయితే నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి ఒక్కరు ఏదో సమస్యతో ఉన్నారు. అంటే సమస్య కావచ్చు, అంటే ఇంట్లో ఉన్నారు అనుకోండి, వాళ్ళు అత్త మీద కోడలికి ఏదో సమస్య, కోడల మీదకి అత్తకి సమస్య. అలాగే ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ ఉన్నారు, అటు ఇంటి పని ఇటు వర్క్ పని రెండు కూడా సమస్య. ఇప్పుడు నాకు వచ్చే ఫారినర్ స్టూడెంట్స్ కూడా చాలా మంది రిలేషన్షిప్ ప్రాబ్లం, వాళ్ళకి ఫారినర్స్ లో రిలేషన్షిప్ ప్రాబ్లం. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఈ రిలేషన్ ప్రాబ్లం చూసానో నాకు అనిపిస్తా ఉంది, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మనకి యాడ్ చేస్తే బాగుంటుంది కదా అని అనిపించి నేను యాడ్ చేశాను. లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ కూడా చెప్పాను వాళ్ళకి. చాలా మంది బెనిఫిట్స్ వచ్చినాయి, చాలా హ్యాపీగా ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఏదో ఒక సమస్య. బట్ వాళ్ళ లైఫ్ ఎందుకు జీవిస్తున్నామో తెలియదు. ఏదో మార్నింగ్ లేస్తున్నాం, ఆఫీస్కి వెళ్తున్నాం, ఇంటికి వస్తున్నాం, ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నాం, పడుకుంటున్నాం, తెల్లారుతుంది, అగైన్ సేమ్ రొటీన్. వాట్ ఈస్ ద లైఫ్ పర్పస్ అని తెలియట్లేదు. ఇప్పుడు నాకు అర్థమైంది, నా లైఫ్ పర్పస్ నాకు అర్థమైంది, నాకు వెరీ బిగినింగే అర్థమైంది. నా ఎర్లీ లైఫ్లో అంటే నేను యోగా చేయాలి, నేను ఆరోగ్యంగా ఉంటాను, సొసైటీని హెల్తీ సొసైటీగా చేయాలని అర్థమైంది. ఇప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ యాడ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే నాట్ ఓన్లీ హెల్దీ, వెల్దీగా కూడా ఉంటాం. అంటే ఆరోగ్యంతో పాటు మనకి ఆర్థికంగా కూడా బలంగా ఉంటేనే మన సొసైటీలో మనకున్న డిజైర్స్, ప్రతి వ్యక్తికి హౌస్ ఉండాలి, ప్రతి వ్యక్తికి నీడ్స్ ఉంటాయి, వాళ్ళ సొంత కారు, సొంత హౌస్, లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆర్నమెంట్స్ చేసుకోవాలని గోల్స్ ఉంటాయి. అంటే ఓన్లీ టూ మచ్ స్పిరిచువాలిటీలోకి వెళ్ళిపోకుండా, అంటే మోడరేటివ్గా యుక్తాహార విహారస్య అన్నట్టు ఏదైనా యుక్తం, అంటే కొంచెం కొంచెం మోడరేటివ్గా ఉండాలి. ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలి, డబ్బు సంపాదించాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యోగాని ప్రాక్టీస్ చేస్తూ లా ఆఫ్ టెక్నిక్స్ ని కూడా యాడ్ చేసి ఇంకా మంచి మేనిఫెస్టేషన్ ద్వారా, ఇప్పుడు చూడండి లా ఆఫ్ అట్రాక్షన్ లో మేనిఫెస్టేషన్ కావచ్చు, లేకుంటే డిజైర్ కావచ్చు, లేకుంటే ఈ ఆస్కింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా యోగాలో ఉన్న టెక్నిక్సే. సో మనం ఎప్పుడైతే యోగాలో బాడీని, మైండ్ ని, సోల్ ని కనెక్ట్ చేసి బ్యాలెన్స్ చేయగలుగుతామో లా ఆఫ్ అట్రాక్షన్ ఈజీగా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏదైనా డిజైర్, నేను ఒక డబ్బు బాగా సంపాదించాలి, ఐ వాంట్ టు బి మిలియనర్, అది చేయొచ్చు. ఐ వాంట్ వెరీ హెల్దీ లైఫ్, ఎస్ యూ కెన్ బి హెల్దీ. నాకు మంచి హౌస్ కట్టుకోవాలి, ఎస్ యూ కెన్ బిల్డ్ ఇట్. ఎందుకంటే ఇందాక మనం యోగాలో చెప్పుకున్నాం, అంటే దుఃఖ సయోగో వియోగో యోగో భవతి దుఃఖ అని. అంటే యోగా అనేది ఓన్లీ యూనియన్ కాదు, ఇట్స్ సెపరేషన్ ఫ్రమ్ ద రాంగ్ యూనియన్. ఇప్పుడు మనకి మైండ్ ఎప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి డబ్బు అంటే మంచిది కాదు, డబ్బు ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు, చెడ్డ మార్గంలో వచ్చారు, ఓన్లీ కొంతమంది దగ్గర డబ్బు ఉంటుంది, డబ్బులు ఈజీగా సంపాదించొద్దు, ఖర్చు పెట్టొద్దు, డబ్బులు ఎవరికి ఊరికి రావట్లేదు, ఈ మాటలు విని కొన్ని లిమిటింగ్ బిలీవ్స్ మన మైండ్ లో ఉండిపోయింది, సబ్ కాన్షియస్ మైండ్ లో. మన మైండ్ మనకి యాక్టివ్ గా మనకు అనిపిస్తుంది, సబ్ కాన్షియస్ మైండ్ నిద్రపోదు ఎప్పటికీ, అది మనకి డ్రీమ్స్ కూడా వస్తాయి బికాస్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. సో ఈ సబ్ కాన్షియస్ మైండ్ ని మనం ట్యూన్ చేసి మనం ఈ యోగా అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనం ఏదైతే మనం కావాలనుకుంటున్నామో దాన్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, మన గోల్స్ ని. ఎస్పెషల్లీ నేను వర్కౌట్ చేయాలనుకున్నది ఏంటంటే మనీ మేనిఫెస్టేషన్ ఎక్కువ చేయాలి. అంటే అన్నీ ఉన్నాయి లైఫ్ లో, కొన్ని మనీ లేదనుకోండి, ప్రాబ్లం ఏంటి?
ప్రాబ్లమే కదా. అన్ని ఉన్న లైఫ్ లో మంచి లైఫ్ ఉంది, మంచి వైఫ్, మంచి హస్బెండ్, లేకపోతే మంచి హౌస్, మంచి కారు ఉంది. సో మంచిగా ఖర్చు పెట్టడానికి లేకపోతే జీవించడానికి సరిపడే డబ్బులు లేవు. ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ డబ్బు కోసం మైండ్ ఎక్కడికి వెళ్తుంది? ఏకైనా డబ్బు కోసం వెళ్తుంది. మైండ్ టూ మచ్ థింక్ చేస్తుంది, వాళ్ళు అచీవ్ చేసుకోలేరు. అప్పుడు ఏమవుతుంది? ప్రాబ్లం అక్కడ స్టార్ట్ అవుతుంది. మేనిఫెస్టేషన్ ద్వారా మనీని కూడా ఎర్న్ చేయగలిగితే, సో ఈ రెండు టెక్నిక్స్ ఉపయోగించి ఒక మంచి క్లాసెస్ అవి ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నాను. మేబీ ఇన్ ఫ్యూచర్ కమింగ్ డేస్ మేబీ వీ కెన్ ప్లాన్. నా ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు ఇన్నాళ్ళు 14 years జర్నీలో నేనంతా అబ్రాడ్ లో ఉండిపోయాను. సో వెరీ అంటే వచ్చిన తర్వాత కూడా ఎక్కడ ఎవరో నాకు తెలిసిన ఒకరిద్దరికి క్లాసులు చెప్పడం కానీ, ఏదో సజెషన్ ఇవ్వడం కానీ, ఎక్కువ టైం అక్కడ ఉండిపోవడం వల్ల ఇక్కడ నేను సర్వీస్ చేసే అవకాశం లేదు. ప్లానింగ్ టు డూ సంథింగ్, సమ్ క్లాసెస్ తెలుగు సొసైటీ. రైట్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ యోగా నారాయణ గారు. నిజంగా పేరుకు తగ్గట్టే యోగా అనేది పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, కానీ ఎవరు కూడా దాన్ని పాటించట్లేదు అనేది ఫ్యాక్ట్ గా కనిపిస్తుంది మన సొసైటీలో. ఎక్కువగా పర్మనెంట్ సొల్యూషన్ కంటే టెంపరరీ సొల్యూషన్స్ తోనే ఎక్కువగా లైఫ్ ని లీడ్ చేస్తూ ఉన్న జనాలను మనం చూస్తున్నాం. ఇది స్లో అండ్ స్టడీగా పర్మనెంట్ సొల్యూషన్ యోగా అనేది. సో అలాంటి వాళ్ళు మార్కెట్ లో ట్రైన్డ్, మీరు అన్నట్టు ప్రాపర్ యోగా టీచర్స్ అనే వాళ్ళు కూడా అరుదే. సో మీలాంటి వాళ్ళు సొసైటీలో ఉండడం కూడా మాలాంటి వాళ్ళకి కొంచెం బెనిఫిట్. అప్పుడప్పుడు ఏంటి ప్రాపర్ గా యోగా సబ్జెక్ట్ ఏంటి అని ఇన్ డెప్త్ కి వెళ్ళి మీరు చెప్పగలుగుతారు ఏ డౌట్ ఉన్నా కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ సక్సెస్, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండి. ఇది నారాయణ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఎన్నో ఇయర్స్ దుబాయ్ లో ఎంతో మందికి ఇక్కడ యోగా నేర్పించడమే కాదు, యోగా నేర్పించడానికి టీచర్స్ ని కూడా ట్రైన్ చేసి వచ్చిన వాళ్ళు ఇక్కడ తెలుగు సొసైటీలో తెలుగు పీపుల్ కి కూడా తను ది బెస్ట్ యోగా లా ఆఫ్ అట్రాక్షన్ ని కూడా తను నేర్పించడానికి రెడీగా ఉన్నారు. ఎంతో మంది సెలబ్రిటీసే కాదు, సామాన్యులకి కూడా ఆయన నేర్పించిన హిస్టరీ తనకుంది. సో చూద్దాం ఇంకా యోగా అనే ఒక థీమ్, ఒక సబ్జెక్ట్ మన లైఫ్స్ ని ఏ విధంగా చేంజ్ చేస్తుంది అనేది. దట్స్ ఆల్.